M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి దొండపర్తిలో ఉన్నటువంటి ఎరుకుమాంబ అమ్మవారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈరోజు మనం విశాఖపట్నంలో వేయించేసి ఉన్నటువంటి ఎరుకుమాంబ, ఈ ఎరుకుమాంబ అమ్మవారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొలువైనటువంటి అమ్మవారికి శిరస్సు ఉండదు, తల ఉండదు. ఆ స్థానంలో ఓంకారం ఉంటుంది. ఆ స్థానంలో, ఆ శిరస్సు స్థానంలో ఓంకారం ఉంటుంది. ఆ దేవతే మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి దొండపర్తిలో కొలువైనటువంటి ఎరుకుమాంబ. ఎక్కడైనా సరే అమ్మవారికి చీర, పళ్ళు, పంచపక్షి పరిమాణాలను మొక్కుకుంటారు. కానీ ఈ విశాఖలో ఎరుకుమాంబ అమ్మవారికి నీళ్లు మొక్కుకుంటారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. నీళ్లు మొక్కుకుంటారు. నీళ్లు మొక్కుకుంటే చాలు, అడిగిన వరాలన్నీ కూడా ఆ తల్లి మనకి చక్కగా తీరుస్తుంది. ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఈ అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. ఈమె శిరస్సు కాళ్ళ వద్ద ఉంటుంది. కాళ్ళ దగ్గర ఈవిడ తలకాయ ఉంటుంది, శిరస్సు ఉండదు. మెడ దగ్గర నుంచే ఉంటుంది. ఈ మెడలో నీళ్లు పోస్తారు. ఆవిడ నీళ్లు కోరుకుంటుంది. అక్కడ నీళ్లు మొక్కు కింద ఇస్తారు. అమ్మవారికి వెనక భాగంలో శ్రీచక్రం ఉంది. అది అత్యంత అరుదైనటువంటి సంఘటన అన్నమాట. అమ్మవారికి వెనక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తులు చెప్తారు. ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి సత్యంగల తల్లిగా ఈ ఎరుకుమాంబని భక్తులు వేలాదిగా కొలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారు సాక్షాత్తు గౌరీ స్వరూపం. 7వ శతాబ్దం దగ్గర నుంచి ఈ అమ్మ కొలువై ఉందని చెప్పేసి మనకి స్థల పురాణం చెప్తుంది. 7వ శతాబ్దం దగ్గర నుంచి ఉంది, ఈ రోజున ఉన్నది కాదు. 7వ శతాబ్దం దగ్గర నుంచి ఈ అమ్మవారు ఇక్కడ కొలువై ఉందని చెప్పేస్తేనే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తుంది. తర్వాత ప్రస్తుతం ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి వైర్లెస్ కాలనీలో ఈ ఎరుకుమాంబ అమ్మవారు పూజలను అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో అమ్మవారిని భక్తులు అక్కడే వదిలేసి వచ్చేశారు. భక్తులు ఎక్కడ ఉంటారో తాను అక్కడే ఉంటానని కల్లో కనిపించి అమ్మవారు చెప్పినట్లు భక్తులు చెప్తారు. దేవతా విగ్రహం ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్నటువంటి సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. అది అక్కడ శిరస్సు వేరుపడినటువంటి అమ్మవారి శిరస్సు ఎంత అతికించినా కూడా అది అతుక్కోలేదు, అది నిలవలేదు. మళ్ళీ భక్తులు అమ్మవారిని కొలవగా శిరస్సు కాళ్ళ దగ్గర పెట్టి కంఠానికి నీళ్లు పోస్తే చల్లగా చూస్తాను అని చెప్పేసి నా తల్లి చెప్పడం జరిగింది. ఇలా అమ్మ ఈ శిరస్సు అంటుకోవట్లేదు, ఏం చేయమంటావు అంటే, మీరు ఆ శిరస్సును నా కాళ్ళ దగ్గర పెట్టండి, కంఠంలో నీళ్లు పోయండి, మిమ్మల్ని నేను చల్లగా కాపాడుతానని చెప్పేసి ఎరుకుమాంబ చెప్పినట్లు భక్తులు చెప్పారు. అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు విశాఖవాసులు. అందుకని ప్రజల సంక్షేమం కోసం ఈ కలియుగంలో జన్మించిన దేవతలలో ఒకరిగా ఈ ఎరుకుమాంబని వ్యవహరిస్తారు. బుధవారం నాడు అమ్మవారిని పవిత్రమైనటువంటి పసుపు నీటితో ఎవరు స్నానం చేయిస్తారో వారి కోరికలు తీరుతాయని విశ్వాసం. బుధవారం నాడు ఈవిడ్ని పసుపుతో స్నానం చేయించారు. పసుపుతోటి కనుక స్నానం చేయిస్తే
వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి. వివిధ ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు బుధవారం ఈ స్నానోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వచనం పొందుతారు. వికలాంగులు ఎవరైనా వెళ్ళినట్లయితే అక్కడ స్పష్టత పొందుతారు. వికలాంగులు స్పష్టత పొందుతారు. వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆ ఆడపిల్లలకి వివాహ యోగం కలుగుతుంది. ఇది అక్కడ ప్రజల నమ్మకం. వివాహం కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజ చేస్తే, అమ్మవారికి స్నానం చేస్తే తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే వికలాంగులు వెళ్తే స్వస్థత చేకూరుతుంది. ఇది తర్వాత భక్తులు ప్రతి బుధవారం 10 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ స్నానఘట్టాలని ఘనంగా జరుపుతారు. గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. బుధవారం స్నానం, తర్వాత గురువారం నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి. తర్వాత బుధవారం మాదిరిగానే ప్రజలు గురువారం కూడా అదే పద్ధతిలో భక్తి శ్రద్ధలతో ఈ ఎరుకమాంబను పూజిస్తారు. ప్రతి నెల కూడా 3వ గురువారం ఎరుకమాంబ ఆలయ నిర్వాహకులు పేద ప్రజలందరికీ కూడా అన్నదానం చేస్తారు. ఇక్కడ ప్రతి గురువారం, 3వ బుధవారం అన్నదానం చేస్తారు. ఇక్కడ ప్రజల మధ్య ఉన్నటువంటి వివక్షను తొలగించడానికి ఈ ఎరుకమాంబ ఆలయానికి ఎవరు వచ్చినా వారి సొంత మార్గంలో ఎరుకమాంబను పూజించవచ్చు అని చెప్పేసి అక్కడ ధర్మకర్తలు ఒక నియమం పెట్టారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళ అమ్మవారిని పూజించవచ్చు, వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు అని చెప్పారు. అంత స్వచ్ఛమైనటువంటి దేవత ఈ ఎరుకమాంబ. మనకి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎరుకమాంబని విశాఖపట్నం వెళ్ళి ఈ ఎరుకమాంబని తప్పక దర్శనం చేసుకుని మీ కోరికల్ని, అలాగే వికలాంగులు, వృద్ధులు వెళ్తే వాళ్ళకి స్వస్థత చేకూరుతుంది. వివాహం కానటువంటి వాళ్ళు వెళ్తే సత్వర వివాహం జరుగుతుంది. అందుకని వెళ్ళి ఈ స్నానఘట్టంలోనూ, బుధవారం జరిగేటువంటి స్నానఘట్టంలోనూ, లక్ష్మీవారం జరిగేటువంటి గురువారం, అదే లక్ష్మీవారం లేదా గురువారం జరిగేటువంటి చక్కటి పూజలోనూ పాల్గొని అక్కడ 3వ గురువారం పెట్టేటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ తల్లి ప్రసాదాన్ని స్వీకరించి మీ కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.